సో తెలిసి మనకి క్యాప్ అయితే కొనుక్కోవడం బెటర్. ఓకే, సో హాయ్ గైస్, మన 100 డేస్ ఆఫ్ మజిల్ బిల్డింగ్ సిరీస్ లో ఏ రోజు డే ఐ థింక్ డే 60, 59 60 ఏంటంటే ఒక చెప్పాను కదా, స్టాండ్ ఇష్యూ వల్ల కొంచెం వీడియోస్ అయితే ఫుల్ వీడియోస్ అయితే మనం క్లిప్ అనేది షూట్ చేయలేదు. సో దానివల్ల కొంచెం అంటే ఏ డే అని మర్చిపోయాను. షార్ట్స్ అయితే కొంచెం గుర్తుంటాయి, ఎందుకంటే అది డైలీ పోస్ట్ చేస్తాం కాబట్టి. సో కొంచెం అంటే మెయిన్ థింగ్ ఏంటంటే కొంతమంది ఫ్యాట్ లాస్ జర్నీ స్టార్ట్ చేస్తారు. సో ఫ్యాట్ లాస్ జర్నీ స్టార్ట్ చేసి లైక్ వర్కౌట్స్ అయితే బాగానే చేస్తారు. వర్కౌట్స్ చేసి మళ్ళీ అండ్ ఇంటికి వెళ్ళి లేకపోతే లైక్ రోడ్ సైడ్ ఫుడ్ ఏదో ఒకటి జంక్ ఫుడ్ కొంచెం అంటే మనం ఆపుదాం అనుకున్నా ఇంకా మన లోపల ఉన్నవాడు ఊరుకోడు, ఇంకా తినేద్దాం అని వస్తుంది. సో దానివల్ల కొంతమంది తినడం స్టార్ట్ చేస్తారు. సో అట్లా చేస్తే మనం ఎన్ని రోజులు చేసినా టైం బాక్స్ ఇంకేం ఉండదు. సో ఏంటంటే క్యాలరీ డెఫిసిట్ అనేది ఏమి ఉండదు బ్రో. క్యాలరీ డెఫిసిట్ ఎట్లా ఉంటుంది అంటే, ఒక నువ్వు బిఎంఆర్ చెక్ చేసుకుంటావు, క్రోమార్ గూగుల్ ఓపెన్ చేసి. సో నువ్వు ఎయిట్ మొత్తం అంతా క్యాలరీ చేసి నీకు ఒక ఎస్టిమేషన్ ఇచ్చేస్తుంది, లైక్ ఇన్ని క్యాలరీస్ అనేది, ఇంత ప్రోటీన్ ఇట్లా తినాలని చెప్పేసి. సో నన్ను అడిగితే అది మ్యాటరే కాదు. సో నువ్వు ఎంత క్యాలరీస్ నువ్వు ఎంత తింటున్నావు, దాన్ని ఎంత బర్న్ చేస్తున్నావు, లైక్ అదే మ్యాటర్. సో నువ్వు ఫ్యాట్లో జర్నీ చేస్తే నీ నీ ఫుడ్ లెవెల్ అనేది కొంచెం తక్కువలో ఉండాలి, ప్రోటీన్ ఎక్కువ ఉండాలి, కార్బ్స్ ఫ్యాట్స్ లోడ్స్ అనేది కొంచెం తక్కువ ఉండాలి. సో నీ వర్కౌట్ ఇంటెన్సిటీ కూడా కొంచెం హై లెవెల్లో ఉండాలి. కొంచెం హై లెవెల్ అంటే హెవీ వెయిట్స్ కాదు. సో నీ వర్కౌట్స్ అండ్ కార్డియో హై ఇంటెన్సిటీ కొంచెం ఎక్కువగా ఉండాలి. అట్లయితే నీకు కొంచెం ఫ్యాట్ లాస్ చేసేటప్పుడు నీకు కొంచెం వర్తబుల్ అనిపిస్తుంది నువ్వు చేసేదానికి. సో అట్లా కాకుండా నువ్వు ఈ ఫ్యాట్, ఈ కార్బ్స్ లోడ్, బయట జంక్ ఫుడ్ ఇవన్నీ ఇక్కడ ఎక్కించి నీ వర్కౌట్ ఇంటెన్సిటీ, కార్డియో ఇంటెన్సిటీ ఇక్కడ ఉంచినావు అనుకో, నువ్వు ఎన్ని రోజులు చేసినా లైక్ అది యూజ్లెస్, నీకు టైం వేస్ట్ తప్ప ఇంకేం ఉండదు. సో నీకు కూడా కొంచెం చేసే కొద్దీ ఏమనిపిస్తుంది అంటే, అరే ఇన్ని రోజులు చేస్తున్నా ఏంది నాకు ఇట్లానే ఉంది, సో ఎందుకు నేను చేయలేకపోతున్నా అంటే రాదు. ఎందుకు వస్తుంది? ఇట్లా చేస్తే ఎవరికి రాదు, నాకు కూడా రాదు. సో నేనేమన్నా మీరు లైక్ బల్క్ చేస్తే ఓకే, బల్క్ చేసినప్పుడు ఏది తిన్నా కొంచెం దాన్ని మీరు బర్న్ చేయగలిగితే ఓకే. మామూలుగా అయితే మాత్రం తీసుకోవడం మంచిది కాదు. సో బల్క్ తీసుకున్న అది పెద్ద మ్యాటర్ కాదు. బట్ ఫ్యాట్ లాస్ జర్నీ చేసేటప్పుడు మాత్రం అన్ని పక్కగా ప్లాన్ చేసుకుని చేస్తే కొంచెం లైక్ నీ ఫ్యాట్ అనేది కొంచెం బర్న్ అయితే నీకు కొంచెం అంటే లైక్ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. సో నువ్వు ఎప్పుడైనా ఫ్యాట్ లాస్ జర్నీ స్టార్ట్ చేద్దాం అనుకున్నావు అనుకో, సో ఫస్ట్ నువ్వు ఎప్పుడైతే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నావు అప్పుడు పిక్ తీసి, నీకు లైక్ సోషల్ మీడియా ఇంట్రెస్ట్ ఉంటే సోషల్ మీడియాలో పెట్టచ్చు, అది పెద్ద మ్యాటరే కాదు. సో ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే నీ ప్రొఫైల్ పిక్ అంటే లైక్ నీ గ్యాలరీలో ఉంచుకో. అంటే మెయిన్ ఒక అంటే ప్రతిసారి నువ్వు గ్యాలరీ ఓపెన్ చేసినా లైక్ ఏది చేసినా నీకు ప్రతిసారి పిక్ అనేది కనిపించేలా పెట్టు. లైక్ డిపి, వాల్ పేపర్ లైక్ ఇట్లా ఉంటాయి కదా. సో అట్లా పెట్టుకుంటే ఏంటంటే, సో నువ్వు ప్రతిసారి ఏదైనా జంక్ ఫుడ్ తిందామన్నా, ఇది ఏదైనా కొంచెం హెవీగా తిందామన్నా, సో ఆ పిక్నిక్ గుర్తొచ్చే ప్రతిసారి కొంచెం ఇంకా బెటర్ అవ్వాలి అని చెప్పి సో థాట్ వస్తుంది. సో దానివల్ల నీకు కొంచెం ఇంప్రూవ్మెంట్ అనేది కొంచెం బాగుంటుంది. అంటే లైక్ నీ మైండ్ సెట్ కొంచెం మారే ఛాన్స్ ఉంటుంది. సో దానివల్ల సో అట్లా చేస్తే ఏంటంటే డే 1, డే 2, డే 12 పిక్స్ తీసుకుని ఉంచి ఉన్నావు అనుకో, సో నీకు అంటే నీకు తెలుస్తుంటుంది అనమాట. ఓ 10 డేస్ బ్యాక్ ఎట్లా ఉన్నాను, ఇప్పుడు ఎట్లా ఉన్నాను, సో నాకు ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుందా లేదా, ఇంప్రూవ్మెంట్ కనిపించకపోతే నేను ఇంకేం చేయాలి, సో నా వర్కౌట్ ఇంటెన్సిటీ ఇంకా పెంచాలి, కార్డియో ఇంటెన్సిటీ ఇంకా పెంచాలి, ఫుడ్ని తగ్గియాలి. సో ఇట్లా చేసుకునే కొద్దీ నీకు అంటే లైక్ నాలెడ్జ్ కూడా కొంచెం గెయిన్ అవుతుంది. సో నీ బాడీ మీద నీకు, సో అందరి బాడీ ఎప్పుడు ఒకలా ఉండదు. దాన్ని బేస్ చేసుకుని అయితే అంటే లైక్ వాడికి బేగ్ వచ్చేసింది, నాకు కొంచెం లేట్ అవుతుందని ఇప్పుడు ఒక మైండ్ సెట్ మాత్రం ఉండదు. సో అందరి బాడీ ఒకేలా ఉండదు. సో కొంతమంది వదిలేసే సో కొంతమందికి ఒకలా ఇది జెనెటిక్స్ అనేవి ఉంటాయి, కొంతమందికి నార్మల్ గా ఉంటాయి. సో అది జెనెటిక్స్ బేస్ చేసుకుని వాడికి జెనెటిక్స్, సో వాడి బాడీ బాగుంటుంది, వాడికి పైసలు ఉన్నాయి, ఇట్లాంటివి
కొంచెం తగ్గించుకొని, సో బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. నిన్ను నువ్వు నమ్ముకొని స్టార్ట్ చేసినావు అనుకో, లేట్ అవుతుంది, కన్ఫామ్గా లేట్ అవుతుంది, కానీ ఏదో ఒక రోజు మాత్రం బద్దలు కొట్టేస్తుంది దాన్ని. అది ఓకే. సో మనం ఎక్కువగా మాట్లాడితే కొంచెం పర్లేదు, కొంచెం వీడియోలు ఎంతైనా నేను మాట్లాడితే కొంచెం నీకు మైండ్లో ఎక్కించుకుంటే కొంచెం బాగుంటుందని నా ఫీలింగ్. సో అందుకోసమనే నేను ఇట్లా మాట్లాడడం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కొంచెం షై అంటే మరీ దారుణం. డిగ్రీలో ఉండేటప్పుడు అయితే లైక్ టీ షర్ట్తో ఫోటోలు పెట్టడానికి కూడా కొంచెం అంత ఇంట్రెస్ట్ ఉండేది కదా సోషల్ మీడియా. సో కొంచెం తెలిసిందే కదా, జరిగిన తర్వాత ఇంక మన చేతుల్లో ఏముంటుంది. సో ఇంకా ఎక్కువ మాట్లాడుకుని వర్కౌట్ స్టార్ట్ చేస్తే బెటర్. ఓకే. సో ఫస్ట్ కొంచెం నేను లోవర్ చెస్ట్ ప్రిఫర్ చేస్తాను ఈరోజు. సో మీరు ఎప్పుడైనా లోవర్ చెస్ట్కి కొంచెం ప్రిఫర్ చేశారు అంటే లైక్ చేసేటప్పుడు కేబుల్తో, సో కొంతమంది ఏం చేస్తారు అంటే లైక్ ఫ్రంట్కి వచ్చి చేస్తుంటారు. సో తక్కువ వెయిట్ ఉంటే ఓకే, లైక్ అంటే నువ్వు పుష్ చేయగలుగుతావు వెయిట్ని, ఓకే. సో అట్లా కాకుండా నువ్వు కొంచెం హెవీ వెయిట్ లిఫ్ట్ చేద్దాం అని ఫీల్లో ఉన్నావు అనుకో, లైక్ అప్పుడు ఏంటంటే ఈ కేబుల్స్కి కొంచెం లైక్ ఇక్కడే స్టాండింగ్ పొజిషన్ ఇక్కడే తీసుకొని కొంచెం చేసుకుంటే నీకు కొంచెం వెయిట్ అనేది నీకు, నువ్వు హెవీ వెయిట్ అనుకో, లైక్ ఇట్లా ముందుకు వెళ్తే ఇట్లా చేసావు అనుకో, సో నీ వెయిట్ కొంచెం బ్యాక్ త్రో చేసేస్తుంది. సో దానివల్ల నువ్వు కొంచెం పర్ఫెక్ట్ ఫామ్ అయితే అది లైక్ చేయడం కొంచెం కష్టమవుతుంది. సో మీరు హెవీ వెయిట్స్ ఎప్పుడైనా లిఫ్ట్ చేద్దాం అనుకుంటే, సో నేను ఇచ్చే బెస్ట్ సజెషన్. సో నేను చేస్తున్నాను, మీరు చేయడం లేదు, నచ్చితే చేసుకోవచ్చు, లేకపోతే అవాయిడ్ చేసుకోవచ్చు. ఓకే. ఓకే. సో అట్లా హెవీ వెయిట్స్ తీసేటప్పుడు కొంచెం మీరు హెవీ వెయిట్స్ అనుకో లిఫ్ట్ చేసాం ఇట్లా ముందుకు వెళ్తే మీరు ఎంత ఇట్లా తోద్దామన్నా, సో బ్యాక్ వచ్చేటప్పుడు కొంచెం బ్యాక్ కొంచెం పుష్ అవుతారు. సో అట్లా కాకుండా ఇక్కడే స్టాండింగ్ పొజిషన్ తీసుకొని వెయిట్ మంచిగా ఇంప్రూవ్ చేసి బాగా వేస్తా, లైక్ నేనైతే ప్రిఫర్ చేస్తా నేను. సో నెక్స్ట్ అప్పర్ చెస్ట్. సో సో మీరు అంటే లైక్ ఈ సేమ్ నేను చేస్తున్న ఫామ్లో చేస్తే మీకు లోవర్ చెస్ట్ చేసిన తర్వాత అప్పర్ చెస్ట్ చేస్తే కొంచెం లైక్ అది కూడా ఫ్యాట్ లాస్ జర్నీలో చేస్తే ఏంటంటే, సో సో అది చేసినాక నెక్స్ట్ ఒకసారి జస్ట్ ఇట్లా ఇట్లా ఫీల్ అయితే ఏంటంటే లైక్ ఏదో చికెన్ పీస్ లెగ్ పీస్ బాగుంటుంది, లైక్ అట్లా జాయిన్ చేస్తే ఎట్లా ఉంటుందో అట్లా మంచి ఫీల్ వస్తుంది. సో ఫ్రిస్ట్ బ్యాండ్స్ కొంచెం అంటే లైక్ ఏదైనా సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేయండి. సో ఏదో సోయాబ్ చేస్తున్నాం అట్లా కాకుండా, అట్లా అందరూ అనుకుంటారు, బట్ అట్లా అనుకోవడం కన్నా మీరు ఏదైనా హెవీ వెయిట్స్ బ్యాక్ అదే డెడ్ లిఫ్ట్ చేసిన, సో ఫ్లాట్ పుల్ డౌన్ చేసిన, సో ప్రతిదానికి కొంచెం గ్రిప్ దొరకడానికి కొంచెం సపోర్టర్స్ ఉంటాయి. సో అవి కొంచెం తీసుకోవడానికి ట్రై చేయండి. సో దానివల్ల కొంచెం మీకు సపోర్ట్ అనేది దొరుకుతుంది. అది ఓకే.
లైక్ సో ఎందుకు సపోర్ట్ డ్రెస్ తీసుకోమంటారు అంటే, మీరు కొంతమంది ఏం చేస్తారంటే లైక్ షూస్కి మంచి డ్రెస్సెస్కి మంచిగా ప్రిఫర్ చేస్తారు. సో దానికన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ సపోర్ట్స్ ఉంటాయి. సో ఆన్లైన్లో చేస్తే మీకు దొరుకుతాయి. లైక్ బ్యాక్కి, రిస్ట్ బ్యాండ్స్కి అండ్ లెగ్స్కి ఇట్లా తీసుకోవడం వల్ల ఏంటంటే మీకు వెయిట్స్ లిఫ్ట్ చేయాలనిపిస్తుంది కొంచెం హెవీగా. సో దానివల్ల మీకు మజిల్ అనేది మంచిగా బిల్డ్ అవుతుంది, మజిల్ మాస్. సో కటింగ్ ఫేస్లో అంత అవసరం లేదు. కటింగ్ ఫేస్ ఏంటంటే వెయిట్స్ అనేది తక్కువ చేస్తారు. వెయిట్స్ తక్కువ తీసుకొని రిప్స్ ఎక్కువ పెంచి కార్డియో ఇంటెన్సిటీ కొంచెం పీక్ లెవెల్లోకి తీసుకెళ్తారు. సో దానివల్ల ఇంజురీస్ ఏమి ఉండవు. బట్ మీరు బగ్ చేసేటప్పుడు మాత్రం లిఫ్ట్స్ నీ లిమిట్కి మించి ట్రై చేయాల్సి ఉంటుంది. సో అట్లాంటి టైంలో కొంచెం ఇంజురీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి లైక్ సపోర్ట్స్ తీసుకుంటే కొంచెం మంచిది. అంటే నేనైతే ప్రిఫర్ చేస్తా బ్రో, మీరు ప్రిఫర్ చేసింది లేదంటే లేదు. సో నేనేంటంటే లైక్ నేను ఫీల్ అయ్యే కొంచెం చెప్తున్నా. అంటే లైక్ నేను చేసే ఎక్సర్సైజెస్ కానీ లైక్ సో పర్సనల్లీ నేను ఫీల్ అయింది. సో అట్లనే నేను ఒక వీడియోస్లో తీసి పెడుతుంటా. సో ఇట్లా చెయ్యాలి, ఫస్ట్ బెంచ్ ప్రెస్ చేయండి, నెక్స్ట్ కేబుల్ చేయండి, అట్లా అంతా ఎవరి ఇష్టం ఆడిది. సో నేనైతే ఇట్లా ప్రిఫర్ చేస్తాను. ది మ్యాటర్. సో ఇట్లా షో ఆఫ్ దెంగే బట్టలు తగ్గించి కొంచెం సప్లిమెంట్స్ కూడా తీసుకోండి. సో ఫ్యాట్ లాస్ చేసేటప్పుడు కొంతమంది ఏంటంటే ప్రీ వర్కౌట్ మీల్కి ఏదో ఒకటి కొంచెం ఫుడ్ తినడానికి ట్రై చేస్తారు. సో నన్ను అడిగితే ఏం చెప్తా అంటే, సో మీరు కటింగ్ ఫేస్లో లైక్ ఫ్యాట్ లాస్ జర్నీలో ఉన్నప్పుడు మాత్రం ప్రీ వర్కౌట్ మీల్ని అవాయిడ్ చేసి ప్రీ వర్కౌట్ని తీసుకోండి. అంటే లైక్ ఇట్లా డ్రింక్స్ ఉంటాయి కదా ప్రీ వర్కౌట్. సో ఫుడ్గా కాకుండా కొంచెం ఇట్లా తీసుకుంటే ఏంటంటే మీకు కొంచెం స్పీడ్గా ఉంటుంది అనమాట. సో ఫుడ్ తిన్న తర్వాత మీకు ఏ ఫుడ్ తిన్నా కనీసం ఒక 30 to 40 minutes అయితే టైం పడుతుంది, పక్కా టైం పడుతుంది. సో అట్లా కాకుండా మీరు జిమ్కి వచ్చిన తర్వాత మీకు ప్రీ వర్కౌట్ తాగేసి ఒక 10 to 15 minutes వార్మ్ చేస్తారు కాబట్టి అట్లా. సో అక్కడి నుంచి మీకు కొంచెం ఎనర్జీ అనేది మంచిగా దొరుకుతుంది. సో ఇట్లా అంటే నేనేం చెప్తున్నా అంటే, సో మీరు పెట్టే ప్రతి రూపాయి మీ బాడీకి కొంచెం ఇంపాక్ట్ ఉంటే పర్లేదు. సో అట్లా షో ఆఫ్ చేసుకుంటే మాత్రం అది యూస్లెస్ బ్రో. నిజంగా మీకు అర్థం అవుతుందో నాకు తెలియట్లేదు కానీ షో ఆఫ్ తెంగడం కన్నా సో నువ్వు పెట్టే ప్రతి రూపాయి, చెప్తున్నా కదా, నువ్వు పెట్టే ప్రతి రూపాయి నీ బాడీకి టచ్ అవుతుందా లేదా అనేది ఒక్కసారి ఆలోచించి తర్వాత నీకు మంచిగా అనిపిస్తుంది. షూస్ కొనుక్కోండి, షూస్ అంత పెద్ద మ్యాటర్ కాదు కానీ సో ఫస్ట్ అయితే ఇది ప్రిఫర్ చేయండి, తప్ప ఏదైనా క్లాత్స్ బ్రాండ్స్ అట్లా. అండ్ ఎందుకు మీకు మనీ అనేది కొంచెం ఒక్క రూపాయి కూడా లైక్ అట్లా చెప్తున్నా అంటే, బాడీ బిల్డింగ్ ఏంటంటే మనం అనుకునే మనీ కన్నా కొంచెం ఎక్కువ ఖర్చు అవుతుంది, అది రియాలిటీ. సో అది మీకు ఎవరు చెప్తారో లేదో కూడా నాకు తెలియదు. సో బాడీ బిల్డింగ్ అంటే నీకు మార్నింగ్ నువ్వు తినే ఓట్స్ మీల్ నుంచి నైట్ పడుకునే ఫిష్ ఆయిల్ దాకా ప్రతిదీ ఇంక్లూడ్ విత్ మనీ. సో మనీ లేకుండా బాడీ బిల్డింగ్ అంటే అది కష్టం బ్రో. అది కొంచెం చాలా ఓపెన్గా చెప్పాలంటే కష్టం అవ్వదు. సో అందుకే అంటున్నా, మీరు పెట్టే ప్రతి రూపాయిని కొంచెం మీకు బాడీ బిల్డింగ్ పైన ఇంట్రెస్ట్ ఉంటే ఓకే, లైక్ నార్మల్ జస్ట్ ఫిట్గా ఉండాలి, ఓ ఓకే నాకు ఇట్లా సరిపోద్ది, నేను బట్టలు వేసుకుంటే కొంచెం ఫ్రీగా ఉండాలి అట్లా ఉండాలనుకుంటే సో అట్లా మీరు ఎట్లా ఖర్చు పెట్టుకున్నా పెద్ద ఇబ్బంది ఉండదు. బట్ మీకు ఎప్పుడైతే కొంచెం మా బాడీ బిల్డింగ్ ఇంట్రెస్ట్ ఉంది అంటే లైక్ మంచిగా ఉండాలి, బాడీ మంచిగా ఉండాలి, సో అంతా పర్ఫెక్ట్గా ఉండాలి నా బాడీ అంతా అనుకుంటే మనీ అయితే పక్కా ఖర్చు అవుతుంది. సో అదైతే రియాలిటీ. సో అందుకే అంటున్నా, మీరు పెట్టే ప్రతి రూపాయిని కొంచెం జాగ్రత్తగా లైక్ మనీ మేనేజ్మెంట్ చేసుకుంటే బాగుంటుంది. అది
బెంచ్ కూడా చేయాలి, బట్ బెంచ్ ఎనర్జీ అయితే సరిపోవట్లేదు. సో అందుకని మిషన్ అయితే ప్రిఫర్ చేస్తున్నాను ఈరోజు. సో మీరు ఫ్యాట్ లాస్, కటింగ్ ఇట్లాంటివి అయితే కొంచెం మిషన్స్ పైన ఎక్కువ ప్రిఫర్ చేయండి. మిషన్స్ ఏంటంటే మీరు హెవీ వెయిట్ లిఫ్ట్ చేసినా కొంచెం మీకు సపోర్ట్ అనేది దొరుకుతుంది. సో డైరెక్ట్ అట్లా బెంచ్తో చేస్తుందంటే మీకు సపోర్ట్ ఎవడు ఉండడు. ఎవడైనా ఉంటే ఓకే, ఎవడో లేకున్నట్టే నాలా ఇప్పుడు ఎవరు లేనప్పుడు వర్కౌట్ చేస్తాం కాబట్టి సో కొంచెం మంచిగా చూసుకుంటే బెటర్. ఇప్పుడు లిఫ్ట్ చేసేస్తే ఓకే, అది పెద్ద మ్యాటరే కాదు. ఓకే, లాస్ట్ జస్ట్ వేరియేషన్లో ఇది జస్ట్ ఫ్లై. సో కొంతమంది ఏంటంటే లైక్ ఇట్లా ఫ్లై చేసేటప్పుడు కొంచెం ఇది కొంచెం మరి ఈ హ్యాండ్లింగ్ అనేది ఇట్లా పట్టుకునేది కొంచెం మరి బ్యాక్కి పెట్టేసుకుంటారు, అంటే ఇదంతా ఫ్రీజ్ అవుతుంది అని చెప్పేసి. సో నేనైతే అట్లా ప్రిఫర్ చేయను. సో అది కొంచెం ముందుకున్నది కదా, సో అట్లానే కొంచెం నాకు ఈక్వల్గా పెట్టుకుంటా. ఈక్వల్గా పెట్టుకుంటే ఏంటంటే సో మనకి మంచిగా పంప్ అయితే దొరుకుతుంది. సో ఇట్లా ఇట్లా మరీ ఫ్రీజ్ అయిపోతే ఏంటంటే కొంతమంది ఫీల్ అయిపోతారు, నా బాడీ మంచిగా ఫ్రీజ్ అయింది బ్యాక్ నుంచి. సో సో ఒక్కొక్కరికి ఒకలా అనిపిస్తుంది. సో మనకి అట్లా కాకుండా నేనైతే ఇట్లా ఇట్లా ప్రిఫర్ చేస్తాను. మంచిగా మంచిగా ఉంటుంది నాకు తెలిసి అది కూడా. సో ఇది మన లాస్ట్ సెట్ అన్నట్లనే దీంతో ఫెయిల్యూర్ని అయితే హిట్ చేయాలి. సో మరీ బ్యాక్ వెళ్తే ఏంటంటే మీరు ఫ్రంట్కి అయినా తెచ్చేటప్పుడు కొంచెం మిస్ అవుతుంది అది. సో మనం చేసేది దేనికి మెయిన్ పంపు. మనం ఓవర్గా చేసిన తర్వాత మనకు మంచి పంపు దొరకాలని చెప్పేసి చేస్తాం. సో నువ్వు నీ చెస్ట్ మంచిగా పంపు చేయకున్నా ఇక్కడిక్కడ ఫ్రీజ్ అవుతుందంటే నాకు తెలిసిన మాట్లాడేటప్పుడు లోవర్ చెస్ట్ మంచిగా ప్రిఫర్ చేసుకుని బెటర్. సో ఇది దేనికి ప్రిఫర్ చేస్తారు, మీకు మజిల్ చెస్ట్లో ఉన్న మజిల్ అంతా మంచిగా లైక్ ఓవరాల్ చెస్ట్ అంతా మంచిగా పంప్ అవనికి చేస్తారు, అంతేగాని ఇది చేసి సాగొట్టింది కాదు. అది సో అట్లా తగ్గించేయాలి ఇంకా. సో అట్లా వీడియోలు ఎంత అవుతుందని కొంచెం స్కిప్ చేస్తున్నాం. సో ఫెయిల్యూర్ అనేది మంచిగా తీసుకెళ్తే ఓవర్లో. సో ఇంకా మన చెస్ట్కి సో టోటల్ 4 వేరియేషన్ చేసినాం. 4 సరిపోతా మ్యాక్స్. సో హెవీ చేసిన అవసరం లేదు. 40 ఓకే. అండ్ లాస్ట్ ట్రైసప్ 2 వేరియేషన్ చేయాలి. 2 వేరియేషన్ చేసి సెట్ అవుతుంది. సో ఇట్లా
పుల్లింగ్ అనేది మంచిగా ఉంటుంది. చూపిస్తాను. సో ఫస్ట్ ఫస్ట్ కూడా బయలుపోతున్నా అంటే అలా చేస్తానంటే సో మీకు ట్రైన్ కూడా మంచిగా బిల్డ్ అవుతుంది. అది లాస్ట్లో మనం బాడీ కండిషన్ చూపిద్దాం. ఓకే, యాప్ అనుకుంటా సో మనకు కొంచెం ప్రోటీన్ అనేది ఎక్కువ కొంచెం ఇంటేక్ అనేది ఎక్కువ తీసుకోవాలి, లేకపోతే కొంచెం ఇంకో 60 days అయిపోయినా కొంచెం సాటిస్ఫాక్షన్ అయితే లేవు. బట్ మనం కొంచెం బీఫ్ తినడం అయితే స్టార్ట్ చేయాలి. బీఫ్ బీఫ్ ఎందుకంటే లైక్ ఎనర్జీ లెవెల్స్ అండ్ మజిల్ మాస్ కొంచెం మంచిగా ఉంటాయి. సో ప్రోటీన్ ఇంటేక్ కూడా కొంచెం హై ఉంటాయి కాబట్టి అందులో. సో ఇప్పుడు పోయి తినలేదు మనం, బట్ తప్పదు తినాలి. సో
బాడీ బిల్డింగ్ చేస్తే కొంచెం మనకి ఇష్టం లేని కూడా కొంచెం తినాల్సి వస్తుంది. సో నేనైతే అందులో బీఫ్ ప్రిఫర్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ చికెన్ బ్రెస్ట్ కూడా చికెన్ తింటాం, బట్ చికెన్ కన్నా బీఫ్ కొంచెం హై ఇంటెన్సిటీ అండ్ హై వాల్యూమ్ దొరుకుతుంది మనకు, ఎనర్జీ లెవెల్స్ ఇవన్నీ. బట్ నేనైతే సాటిస్ఫాక్షన్ లేను ఇప్పటికి. సో ఆ కూర అయితే మరి దారుణంగా కనబడుతుంది అనిపిస్తుంది నాకే. పెంచాలి అటు ఇటు తిప్పినా కనిపించాలి. ఫైనల్లీ ఈరోజుతో మనం 60 days అయితే కంప్లీట్ అయినాయి. నెక్స్ట్ 40 days ని కొంచెం ఎక్స్ట్రీమ్గా అయితే చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే మనది ఫ్యాట్ అయితే బాడీలో ఎక్కువ కనబడుతుంది నాకేది ఇంకా. సో తగ్గాలి కాబట్టి సర్లే ఈరోజు తింటే మళ్ళీ మన 15లో 61లో